ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన దాక్షతతో సిఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై సోమవారం నెల్లూరులోని తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి కృషితో సిఐఐ సమావేశం ద్వారా సాధించిన ప్రగతిని, పెట్టుబడులను, జిల్లాకు వస్తున్న కంపెనీలు తదితరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ వీరేంద్ర నాయుడు, సాగునీటి సంఘ అధ్యక్షులు బత్తల హరికృష్ణ, టీడీపీ నాయకులు వంశీరెడ్డి, ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి, కేవీ శేషయ్య, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్న 2 రోజుల క్రితం జరిగిన సిఐఐ సమ్మిట్ గురించి దేశ విదేశాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో విశాఖపట్నంలో జరిగిన ఈ గొప్ప సమ్మిట్లో ఎంతోమంది వచ్చి ఇండస్ట్రియలిస్టులు వచ్చి పాల్గొనడం జరిగింది. 17 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ సమ్మిట్ మనం ఇంత గొప్పగా జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అది ఆయన అనుభవానికి, అడ్మినిస్ట్రేషన్కి ఒక మైల్ స్టోన్ లాగా నిలబడింది ఈరోజు. అలాగే మన యువతంతా ఇది వరకు అందరూ చెప్పేవాళ్ళు, డివైడ్ అయిపోయాం, మనకేం లేదు. కానీ 17 నెలల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో దిస్ ఈజ్ న్యూ ఆంధ్రప్రదేశ్ అని మన యువత గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు మనకి ఈ సబ్మిట్ జరిగింది. ఈ సబ్మిట్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మేమొచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఒక ప్రవాహంలా వచ్చారు. ఇదే విషయంగా గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు. ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతోమంది ముందుకి ధైర్యంగా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంది. ఇక్కడికి మేము మళ్ళీ వచ్చేస్తున్నాం, వచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, జాగ్రత్త అని చెప్పి ఇలాగా ఈ సబ్మిట్ జరగక ముందు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించడానికే చూశారు. కానీ అటువంటి ఎవ్వరూ చెవిని పెట్టుకోకుండా ఇండస్ట్రియలిస్టులు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి, ఏ రోజు పెట్టుబడులు పెడితే మనం ఇక్కడ నిలబడగలుగుతామో, ఏ సపోర్ట్ మనకు ఉంటుందో అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి పెట్టుబడులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడులు ఒకే నగరంలో కాకుండా మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దాన్ని 3 ప్రాంతాలకి డివైడ్ చేయడం జరిగింది. ఒక పక్క మనకి రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకి సమానంగా ఇండస్ట్రియల్ మొత్తం ఇప్పుడు వచ్చి జరిగిన ఈ ఎంఓయూలు ఏవైతే జరిగాయో అవన్నీ 3 ప్రాంతాలకి డివైడ్ చేస్తే అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయి యువతకి అని చెప్పే ఉద్దేశంతో 3 ప్రాంతాలకి కూడా సమానంగా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం ఇంత పెట్టుబడులు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అయినా కూడా ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు మనం 8 లక్షలు అనుకుంటే 13 లక్షల చిల్లర వచ్చింది. అలాగే ఉద్యోగాలు 16,13,188 ఉద్యోగాలు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా కంపెనీస్ రాబోతున్నాయి. మనం ఎలక్షన్ ముందు ఏదైతే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము యువతకి అని మన యువ నాయకుడు లోకేష్ బాబు చెప్పారో దాన్ని ఈరోజు దానికన్నా రాబోయే రోజుల్లో ఇంకా మించి యువతకి బంగారు భవిష్యత్తు వేసే దిశగా మన రాష్ట్రం వెళ్తుంది అని చెప్పేదానికి మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనా నైపుణ్యం, లోకేష్ గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చూసి ఇంతమంది ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం. వాస్తవ పెట్టుబడులు అప్పట్లో కూడా మేము తీసుకొచ్చాం, ఇది తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ తీసుకొచ్చిన దగ్గరే ఆగిపోయాయి.
ఇప్పుడు ఈ వాస్తవ పెట్టుబడులన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అవి అంకురార్పణ జరగబోతుంది వాటికన్నిటికీ. అవన్నీ కూడా తప్పకుండా మనం ఈ 29 లోపల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటాం. కానీ కేవలం ఎక్కడ కూడా ఇప్పుడు ఎందుకు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని చాలా రాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు మేము పనులు మొదలు పెట్టాం, మేము అప్పుడు తెచ్చామంటున్నారు. తెచ్చి ఏం లాభం? దాన్ని మొదలు పెట్టలేదు కదా. మొదలు పెట్టి పని చేసింది ఇప్పుడు చేస్తున్నాం మనం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా తెచ్చారేమో కానీ ఏది మొదలు పెట్టలేదు. తెచ్చిన దగ్గరే ఉండింది. వాళ్ళకి కావాల్సినవి మాత్రమే డెవలప్ చేసుకున్నారు. మిగతా